అందరికీ మరణాత. ప్రారంభంతో ఆరంభించుకుందాము. తండ్రి అయిన తండ్రికిని, కుమారుడైన తండ్రికిని, ఆత్మ అయిన తండ్రికిని, ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ నామమునకు వందనముల స్తోత్రం. నాయన పునరుద్ధాన ప్రత్యక్షత దినములో ఉన్న ప్రభువా తండ్రి, నన్ను ఈ పాదముల చెందుకు నా ప్రభు ఆకర్షించుకున్న మా తండ్రి, శక్తివంతుడైన దేవాన్ని శక్తితో నింపమని ప్రభు ఇదిగో తండ్రి, ఈ నాన్న తండ్రి ప్రభు ప్రార్థన అంతటి ద్వారా నన్ను నా సంఘమును సర్వమానవాన్ని దీవించి ఆశీర్వదించమని నేను ప్రభు నేతృత్వ సన్నిధిని ఇక్కడ బలముగా దించివేయండి. దైవజనుల ప్రవక్తల పర్లోక పరిశుద్ధుల ఆత్మలను ఇక్కడ నన్ను ప్రభు దించివేయండి. దేవదూతల సంచారం ఇక్కడ ఉంచిన ప్రభు ఆది నుండి అంతవరకు మీరే మహిమ అందుకోనండి. నీ ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం నాకు మెండుగా అనుగ్రహించి మహిమ అందుకోనమని వరుడుగా నన్ను యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దాము. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి పదో పాట పాడుకుందామండి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లను గాన, గతించెను కీడెల్లను గాన, స్తుతిగానము చేయుదుమో తండ్రి, స్తుతిగానము చేయుదుమో తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా, వేడుకొనక ముందే ప్రార్థన వినియుంటివి దేవా. నేడును రేపును ఎల్లప్పుడు సమ, నేడును రేపును ఎల్లప్పుడు సమ, కూడును స్తుతిగానము నీకిలలు, సమకూడును స్తుతిగానము నీకిలలు. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయున్, మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయున్. జనక కుమారాత్మలకు స్తోత్రము, జనక కుమారాత్మలకు స్తోత్రం. ఘనతయు మహిమయు కలుగునుగాక, ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లను గాన, గతించెను కీడెల్లను గాన, స్తుతిగానము చేయుదుమో తండ్రి, స్తుతిగానము చేయుదుమో తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. మన్నత్ తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 72వ పాట. మనో విచారము కొన్ని చరణాలు పాడుకో. మనో విచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. దినాక్రమాన శాంతి గుణంబులు, దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును.
మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణంబు కాగా, కాలము పరిపూర్ణంబు కాగా, ఖచ్చితముగా అన్నియు నెరవేరును, ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. నిత్యానందము సత్యానందము నీలో నేనే నమర్చితి. నిత్యానందము సత్యానందం నీలో నేనే నమర్చితి. అత్యానందము అగపడుచుండును, అత్యానందము అగపడుచుండును. ఆలోచించుచున్నా కొలది, ఆలోచించుచున్నా కొలది. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకిచ్చెదను. కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకిచ్చెదను. ధారాళముగా నీచుటకు నా, ధారాళముగా నీచుటకు నా ధననిధి వాస్తువులన్నీయు గలవు, ధననిధి వాస్తువులన్నీయు గలవు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. నీరసపడకుము, నీరసపడకుము, నీవే నా ఆస్తి గదా. నీరసపడకుము, నీరసపడకుము, నీవే నా ఆస్తి కదా. నా రక్తముతో సంపాదించితి, నా రక్తముతో సంపాదించితి. నన్ను నీ ఆస్తిగా గైకొనుము, నన్ను నీ ఆస్తిగా గైకొనుము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి యున్నాను, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి యున్నాను. స్నానము ప్రభు భోజనము ప్రజలకు, స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుపుట సరి అని అనుచున్నాను, జరుపుట సరి అని అనుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు కావలసినవి అడుగుము, నేను తప్పక ఇచ్చెదను. నీకు ఈచుట నాకానందము, నీకు ఈచుట నాకానందము. నీవు అడుగుట ముచ్చట నాకు, నీవు అడుగుట ముచ్చట నాకు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. నీ కష్టములు నీకే, కోరికలు నాకెరుకేవి ఉండవుగా. నీ కష్టములు నీ కోరికలు నాకెరుకే అవి ఉండవుగా. లేకుండగా చేసేదను అప్పుడు, లేకుండగా చేసేదను అప్పుడు. లేడివలే గంతులు వేయుదువు, లేడివలే గంతులు వేయుదువు. మనోవిచారము కూడదు నీకు,
మహిమ తలాంపులే కావలెను దినాక్రమాన శాంతి గుణంబులు దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చుందును దీనులకిచ్చు చుందును మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను వన్నత తెలుగు కన్వెన్షన్ కీర్తన నుండి లెమ్ము తేజరిల్లుము నీకు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఇమ్మోగా ప్రభుని మహిమ ఇమ్మోగా ప్రభుని మహిమ ఇదిగోను దయించే నీపై ఇదిగోను దయించే నీపై లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది జనములు నీదు వెలుగు నాకు జనుదించేదారు గనుమా జనములు నీదు వెలుగు నాకు జనుదించేదారు గనుమా తనరాని ఉదయకాంతికి తనరాని ఉదయకాంతికి తరలి రాజులు వత్తురు తరలి రాజులు వత్తురు లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడు నీ వైపు సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడు నీ వైపు అమరుగా అమరుగా జనులైశ్వర్యము వచ్చు నీ యొద్దకు ఐశ్వర్యము వచ్చు నీ యొద్దకు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది గుంజి దేవాదారు సరళ వృక్షాలు నాలయమునకు గుంజి దేవాదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచితే బడు నా పాద ఎంచితే బడు నా పాద క్షేత్రము గొప్పగా చేతు క్షేత్రము గొప్పగా చేతు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది నిత్యమౌ కాంతి తోడా నిన్ను వెలుగు చేతు నిత్యమౌ కాంతి తోడా నిన్ను వెలుగు చేతు నిత్య సంతోషము నాకు నిత్య సంతోషము నాకు నిన్ను కారణముగా చేతు నిన్ను కారణముగా చేతు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎంచంగానుంటరిగాడే ఎసగు వేయి మంది అయి ఎంచంగానుంటరిగాడే ఎసగు వేయి మంది అయి ఎంచంగా దగని వాడే ఎంచంగా దగని వాడే ఎంతో బలమగు జనమగును ఎంతో బలమగు జనమగును లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము నీకు
ఇదిగోను దయించే నీపై లెమ్ము తేజ రిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. మన్నంత వాక్యం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు దాసులను అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పిన ఆయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం నుంచి ఆశీర్వదించును గాక. సన్నిధి క్రమం జరిగించుకున్నాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవ లక్షణాల స్థుతి. మాకు శరీరమును అనుగ్రహించిన దేవా నీకు వందనములు. ఈ శరీరము పాప శరీరమైనందున దీనిని పరిశుద్ధ శరీరంగా మార్చుతున్నావు. తుదకు నాకు మహిమ శరీరం ఇచ్చి నీ వద్దకు తీసుకుని వెళ్ళదు గనుక నీకు వందనములు. నీవు 3 విధములుగా బయలుపడినావు, అట్లే నాకు 3 విధములైన స్థితులు అనుగ్రహించినావు. జీవము, శరీరము, ఆత్మ అను 3 స్థితులు దయచేసినందుకు నీకు వందనములు. ఈ 3 కలిపి నన్ను ఒక వ్యక్తిగా నిలిపినావు గనుక నీకు స్తోత్రములు. నేను ఒక విధముగా నీకు బిడ్డవలేనున్నాను, మరి ఒక లెక్కకు 3గానున్నాను. ఈ పవిత్రమైన సృష్టి నిమిత్తమై నీకు వందనములు. నీవు నాకు ఇచ్చినవన్నీ నేను నిలుపుకున్నట్లు తోడ్పడుదువని నమ్మి వందనములు చేయుచున్నాను. ఆమేన్. పరమదేవని వందనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని ఎదిరించి సూత్రాలు చెప్పుకుందామండి. దేవుడు అయిన తండ్రి, సాతాన్ని ఎదిరించాలని వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం మందు వాటిని ఎదిరించున్నాం. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్వ కలిగించుము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమా సంగమును జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతుల మీద మీకు అధికారం ఇచ్చినానని లూకా 10వ అధ్యాయంలో రాయించినాం. కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకొని కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంచున్నాము. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించుచు తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధకంలో నో సాతాను అనుసరుల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించు గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, మికాయేలు దేవదూత నీతో మోషే శరీరం గురించి వాదించినప్పుడు నేను గద్దించుటకు దూషించుటకు ప్రయత్నించలేదు, కానీ యెహోవా నిన్ను గద్దించును గాక అని చెప్పాను. యూదా 9వ వచనం.
ప్రభు మికాయేలుకు ఒక మాట ఇచ్చినాడు గనుక ఆ ఒక్క మాటతో నిన్ను ఎదిరించినాడు. అయితే బైబిల్లో అనేకమైన మాటలు ప్రభు మాకు ఇచ్చిన్నారు కనుక ఆ మాటలతో నేను గద్దిస్తాము గనుక విను. ఓ సాతానా, అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యం చెప్తున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారం. అయితే ఇదివరకు నేను అలా చేయలేదు గనుక నీవు నన్ను లోకం గట్టి మాట్లాడినావు. నేను బెదర్నాను కనుక నాకు సరైన దర్శనం రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి ఉండును. దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణము, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనిచున్నావు. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములు ఎందు శ్రమతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడైనా రాతలో పడిన శిక్షలు పైబడి నీకు. యూఫ్రటీస్ నది వద్దన భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపం నీతి కలిగి నీకు. ఎడసన మాడతాను హింస నీకు. హర్మగద్దం యుద్ధము హడ నీకు. కడతరిగిపోయే మొట్టుకాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము. సైతాను క్రియాలకు సర్వనాశనము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థన. నీ చిత్తము చూచి చిత్తం ప్రభువా అనే సమర్పణ మాకిమ్ము. మేమైతే ఎన్నో ప్రశ్నలు వేసి ఉండుము. నోవహు ఓడ ఎంత గొప్పదంటే సంఘ ఓడకు పోలికగా ఉండేటంత గొప్పది. ఎవరు నీ చిత్తములకు ఎదురు చెప్పరో, ప్రశ్న వేయరో వారికి నీ మర్మము బయలుపరచదు. తన చిత్తమును బంధించి చిత్తం ప్రభువా అని నీ చిత్తమును గొప్ప చెప్పుకున్నాడు. మాస్టర్ పిల్లలకు చెప్పినట్లు నీవు నోవహుకు డిక్టేట్ చేయగా ఇక డ్రాయింగ్ వేయమనగా వెంటనే చేశాను. పిల్లలైతే ఇంకొకసారి చెప్పమందురు. నోవహు అట్లు అడగలేదు. ఈ మధ్య ఆ ఓడ నేటికాల ప్రజలకు బయలుపడినది. ముంచే వాన వచ్చి నోవహు ఓడను తేల్చే ఓడ అయింది. ఎందుచేతనంటే నీవు చెప్పినట్లు చేసినాడు. నీ ఆజ్ఞ దుర్జనులను ముంచును, సజ్జనులను తేల్చును. నీవు నోవహు అతన్ని కట్టినావు గనుక అతడు ఓడ కట్టినాడు. నీవు చెప్పినట్లు చేస్తే గొప్ప అద్భుతములు ఈవేళ కూడా జరుగును. అతడు నీవు చెప్పగా నీ చిత్తం ప్రభువా అనగానే ఎంతో అద్భుతము జరిగెను. మేము కూడా నీవు చెప్పినట్లు చేసే కృప దయచేయము. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ. నా ఇష్టమిక కాదని నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగో నీకేదియే రాజాకి సింహాసనమవు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు. రాకట్లేదు. మేము ప్రత్యేక కూటములు పెట్టుకుని రాకడను గూర్చియో రాకడకు సంబంధించిన విషయముల గూర్చియో నేర్చుకొనుచున్నాం. కానీ నీ ఆత్మ సహాయము ప్రతి విషయంలోనూ మాకు అవసరము. మా స్వంత జ్ఞాన ప్రయత్నము, మా విశ్వాస ప్రయత్నము చాలదు గనుక ప్రత్యేకమైన రీతిని నీ ఆత్మ సహాయము కోరుకొనుచున్నాము. గనుక ఏమేమి చేసిన ఎడల నీ రాకడకు సిద్ధపడగలమో అటువి మా చేత చేయించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకోగానన్ పరిశుద్ధాత్మయే నన్ను గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును. కడకు సిద్ధము చేసి కొనును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన 14:7. దేవదూత చెప్పినది, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధాలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పాను. ప్రకటన 14:8. వేరొక దూత చెప్పినది, మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను.
ప్రకటన 15:3-4. క్రూర మృగమునకు లోబడిన వారు చేసిన స్తుతి. ప్రభువా, దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. సంగమంతాయు వృద్ధి జన్నాగా తండ్రి పొందు పుత్రుడుండు ఆత్మా బొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంగళవారపు రోజున ప్రభా నీ పాదముల చెంతకు ఆకర్షించుకున్న మా ప్రియ ప్రభా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా దేవ. మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా నిన్ను పాటలు పాడి స్తుతించుటకు మా తండ్రి ఓ సన్నిధి క్రమంలో తండ్రి నాన్న ప్రభా నిన్ను నాన్న ప్రభా ప్రార్థించుటకు అవకాశం ఇచ్చిన మా దేవ. ఇప్పుడు ప్రభా తండ్రి నాన్న తండ్రి యేసయ్యా తండ్రి నాన్న ప్రభు నీ పాదముల చెంతకొచ్చిన నన్ను దృష్టించిన మా శక్తిమంతుడా పునరుద్ధారణమైన యేసయ్య నీకు వందనములు అడుచు. ఆ పునరుద్ధానుడు ఆ శక్తిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి వైపే మన దృష్టి నింపవలసిన వారమై ఉన్నాము. ఇదిగో తండ్రి నాన్న ప్రభా నిన్నటి దినం మొదలుకొని నేటి వరకు ఇదిగో నీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచిన మా దేవా నీకు వందనములు ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాము. మా తండ్రి, మా శక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడవు దేవుడవు. ఇదిగో తండ్రి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడవు. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన తండ్రి నాన్న ప్రభు ఇదిగో రోగుల యొద్దకే కానీ పాపుల యొద్దకే కానీ తండ్రి నాన్న ప్రభు నేను రాలేదని చెప్పావు. రోగులకే కానీ వైద్యుడు నాన్న ప్రభు ఆరోగ్యవంతులకు అక్కర్లేదు, పాపులకే కానీ నీతిమంతులు పిలవ రాలేదన్నావు తండ్రి యేసయ్యా. అవును తండ్రి నాన్న ప్రభు ఈ లోకంలో గో తండ్రి నన్ను ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి సొంత త్రోవలకు తొలగిపోయి నీవు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుని తండ్రి నీవు నాన్న మహిమని నన్ను ప్రభు అనుగ్రహించటకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇదిగో ప్రతి ఒక్కరు తండ్రి నాన్న ప్రభా ఇగో తండ్రి యేసయ్యా నీ సన్నిధిగా దూరమైన స్థితిలో నాన్న ప్రభు ఇదిగో పేరు క్రైస్తవమైనప్పటికీ నాయన ప్రభు నీతో సహవాసం లేక నాన్న ప్రభు ఆత్మ నాన్న బలము లేని వారుగా ప్రభా ఉంటుండగా తండ్రి ఇదిగో ఉన్న పాటను వచ్చుచున్నానని భక్తుడు రాసినట్టుగా ఇదిగో ఉన్న పాటను రాగానే ప్రభు ఇదిగో తండ్రి నాన్న ప్రభు ఇదిగో నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు మా ప్రవర్తన నా జాగ్రత్తగా చూచుకోమన్నావు దేవా. ప్రభు ఇదిగో తండ్రి లోకంలో నాన్న ప్రభు నుండి నీ సన్నిధిలోనికి రాగా ఇదిగో చెడు విని ఉన్నామేమో, చెడు మాట్లాడి ఉన్నామేమో, చెడు తలంచి ఉన్నామేమో తండ్రి నాయన తండ్రి నీ పరిశుద్ధ ఎదుట మా పరిశుద్ధత మురికి గుడలే తండ్రి. కాబట్టి తండ్రి అతి పరిశుద్ధుడు, అత్యంత పరిశుద్ధుడు, మహిమా స్వరూపి నీ సన్నిధిలో నాన్న ప్రభువా నాన్న తండ్రి ఇప్పుడు మేము ప్రార్థించాలంటే నాన్న నీ నుండి నాన్న మేము జవాబు నాన్న ప్రభువా పొందుకోవాలంటే మా తండ్రి నిన్ను చూడాలంటే నాన్న నీ స్వరం వినాలంటే ఇంకో ఈ మట్టి శరీరము ఈ పాప శరీరము నాన్న ప్రభువా దేవ సరిపోదు. కాబట్టి తండ్రి మాకు శుద్ధి కావాలి తండ్రి. దినదినం ఎలాగ శరీరంలో స్నానము ప్రభువా నీ సన్నిధిలో దినదినము మా పాపములకు తండ్రి మా తప్పిదములకు నాన్న మా నడతలకు తండ్రి ప్రభు ఇదిగో నా ప్రభు నీ రక్తంతో నీ శుద్ధి అటు నీ పరిశుద్ధ రక్తమును మనలా నాన్న ప్రభు నీ దినమున నా పైకి తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరి మీదకి కూడా కుమ్మరించండి తండ్రి. యేసయ్యా శుద్ధి కావాలి తండ్రి. ఎట్టి శుద్ధి అంటే ప్రభు ఇదిగో రాకడ మేఘముగా ఎక్కగలిగేటువంటి గొప్పదైన శుద్ధి నిత్య జీవంలోనికి నాయన ప్రభా నాన్న మేము సిద్ధపరచబడిన తరగతిలోనికి వచ్చి కూర్చొని నేను స్తుతించాలి తండ్రి. అట్టి నాన్న స్థితికి రావాలంటే నాకు కావాల్సిన శుద్ధి మాకు ఈ దినమున కావాలి దేవా. అటు శుద్ధి కార్యం మా పట్ల అందరి పట్ల జరిగించమని నీ పాదం మీద పడి వేడుకొంటున్నాను నాయన. యోబు అయితే ప్రతిదినము నా కుమార్తెలు ఏమైనా పాపం తప్పిదం చేస్తున్నారేమో, దేవుని శాపములకు దేవుని ఉగ్రతకి దేవుని కోపములకు లోపడతారేమో అని తండ్రి ప్రతిదినము తన పిల్లల నిమిత్తం ఎలాగైతే బలులు అర్పించారో ఇదిగో ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో ప్రతిదినము తండ్రి నేను అందరి కొరకు ప్రభు ప్రార్థన చేస్తుండగా తండ్రి నాన్న ప్రభు ఇదిగో తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ దేశంలో స్వస్థపరుస్తానన్నావు తండ్రి. కాబట్టి ప్రభు ఇదిగో తండ్రి పరమ పరిశుద్ధమైన మీరే నా నిష్కలంకడమైన మీరే తండ్రి యేసయ్యా ప్రభు ఇదిగో తండ్రి నాన్న ప్రభు
నాన్న మీరే సిద్ధపాటు చేసే దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి, మీరే అక్కడికి సిద్ధపరిచే దేవుడు కాబట్టి తండ్రి, ఆనాడు ఎస్తేరు నాయన ప్రభుత్వగా తండ్రి 6 మాసంలో ఎట్టినైనా రీతిగా నాయన ప్రభా బిడ్డ తండ్రి నాన్న తండ్రి శుద్ధి చేయబడినదో తండ్రి నాయన ప్రభా అటు రీతిగా ఇదిగో ప్రభా మీరు అక్కడికి అతి సమీపంలో ఉన్నాము. ఈ లోకంలో తండ్రి నీ కొరకు నేను మేము నిలవబడాలి, నీ వాక్యం కొరకు నిలవబడాలి నాయన ప్రభా. మా క్రియల వల్ల నీకు మహిమ తేవాలి, నిన్ను మా మాలో చూపాలి తండ్రి. దాని కొరకు ఇదిగో తండ్రి మా సొంత శక్తి, సొంత బుద్ధి, సొంత జ్ఞానము సరిపోదు కాబట్టి నాయన నీ ఆత్మమాలో వసించాలి కాబట్టి తండ్రి, ఈ పరిశుద్ధాత్మలో ఉండాలంటే ఈ దేహం మనకు శుద్ధి కావాలి తండ్రి, ఈ శరీర ప్రాణాత్మలకు శుద్ధి కావాలి తండ్రి, ఈ హృదయము తలంపులకు శుద్ధి కావాలి కాబట్టి ప్రభా అటు గొప్పదైన శుద్ధి కార్యం జరిగించమని పాదములు పట్టి వేడుకొంచున్నాను తండ్రి. దేవ ప్రతి ఒక్కరిని కూడా కడగమని వేడుకొనవలసిన వారమైనాము. యేసుక్రీస్తు ప్రభా ఈ లోకంలో ఎవరు కూడా మమ్మల్ని తండ్రి శుభ్రపరచలేరు, నాన్న దోషం నుండి నాన్న ప్రభా విడిపించలేరు. నాన్న తరతరాల పూర్వీకులను పాపములు, విగ్రహారాధన పాపములు నాన్న తండ్రి ఇదిగో తరతర దోషములు తండ్రి శాపం నుండి నాన్న ప్రభా నాన్న తండ్రి విముక్తి ఇచ్చేది కేవలం నీ రక్తమే తండ్రి. శాపం అనే కాడి నుండి పాప బంధకాలు తెంచివేసేది నీ రక్తమే కాబట్టి అటు నీ రక్తముతో ప్రతి ఒక్కరిని కడగమని అని ఉదయకాల సమయంలో పాదములు పట్టి వేడుకొంచున్నాను నాయన. నా తండ్రి నీకు వందనముల స్తోత్రం నాయన. నీ రక్తం వల్లే మాకు పాప పరిహారము, మాకు రోగ పరిహారం తండ్రి, నా శాప పరిహారం కాబట్టి అటు నీ పరిశుద్ధ రక్తం, అమూల్య రక్తము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అని ఉదయకాల సమయంలో నీ పాదములు పట్టి వేడుకొంచిన దేవానికి వందనముల స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దృష్టించిన మా ప్రియ ప్రభా నీకు వందనముల స్తోత్రం నాయన. శక్తిమంతుడా రక్షకుడైన దేవానికి వందనముల స్థుతులు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనముల స్థుతుల స్తోత్రం నాయన, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కడుగుతున్న దేవా స్తోత్రం 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 పరిశుద్ధ, హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. బలమైన వీచే గాలి వల్ల మా మీద దిగి వస్తున్న తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను మా దేవా, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 పరిశుద్ధుడా, శక్తిమంతుడా, నీతిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రము నాయన, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, శక్తిమంతుడు తండ్రి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా అందరినీ కడుగుతున్న దేవా, శుద్ధి చేసి నిలబడుతున్న తండ్రి, స్తుతులు స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి అందరిని పెండ్లకు మాత్రగా సిద్ధం చేస్తున్న తండ్రి, మహిమ వస్త్రాలు ధరింపజేస్తున్న దేవా ఓ తండ్రి, ఇదిగో నూతన విషయమని పెళ్లికి మారుతా సిద్ధపరచ వధువులే పెళ్లికి మారుతామని సిద్ధపరచబడినది అంటుగా అటు రీతిగా మహిమతో వెలుగుతో ప్రతి ఒక్కరిని మన ప్రభు నింపుచున్న తండ్రి, ఈ సంఘంలో సిద్ధపరుస్తున్న దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా తండ్రి. మన ప్రభు తండ్రి సంఘమును కొనుపోనట్టు తోరణం వచ్చినది అని ప్రభు ఇదిగో తండ్రి అందరం సిద్ధం చేస్తున్నట్టుగా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనములు స్తోత్రం పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి నాయన ప్రభు ఈ లోకంలో తండ్రి ఇదిగో ప్రభు నీ కొరకు నిలబడాలని తీర్మానము, నీ వాక్యం అనుసరించాలని తీర్మానం, నీ మాటలు గైకును అనుసరించాలని తీర్మానం ప్రభు. నీ కొరకు అనేకులు తండ్రి ఇదిగో ప్రభు నీతో సహవాసం చేయాలని తీర్మానం ఆయన ప్రభు. ఇదిగో నీతో సహవాసం చేయటం అన్ని ఆటంకములే వాటిని జయించాలని తీర్మానం అనేక చాలును పాప భోగములు చాలును అనే ప్రభా అనే పాటలో భక్తుడు రాసిన రీతిగా ఇదిగో నాన్న ప్రభా అవును తండ్రి యేసయ్య ఇప్పటికి చాలా నీ లోక భోగములు అన్నట్టుగా తండ్రి నాయన ప్రభు ఇదిగో నీ వైపు నాయన ప్రభా దృష్టించిన ప్రతి ఒక్కరి యొక్క తీర్మానం తండ్రి నా నీకు సమర్పణ తండ్రి. ఆ ప్రభా నా తండ్రి నీ రాకడలో ఎత్తపడాలి, నిత్య జీవంలో ఉండాలి. ఈ పాపలోకము మాకు వద్దు ఆయన, ఈ మరణ లోకము, ఈ మృతుల లోకము నాన్న ప్రభుత్వ తండ్రి, వ్యాధుల లోకము, గతల లోకం మాకు వద్దనుకుని నా ప్రభుత్వ తండ్రి దేవా నిన్ను నన్ను ప్రభుత్వ తండ్రి స్మరించేవారు నన్ను వారి తీర్మానము ప్రభుత్వ తండ్రి అనేకులు తండ్రి నాన్న ప్రభుత్వ తండ్రి నిత్యరక్షకుని తెలిసిన వారై నిన్ను వెంబడించాలి, నీ కొరకు జీవించాలి, నేను సేవించాలి, నీ కొరకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి వారి తీర్మానము ప్రభు ఇదిగో తండ్రి. నీ ఆయుష్కాలం ఇచ్చినంత వరకు నేను సేవించాలి అనేటువంటి వారి తీర్మానము నాయన ప్రభు. అందరి తీర్మానాలు నీకు తెలిసిన వాడవే ప్రభు ఇదిగో తండ్రి. మా శక్తి చాలదు కానీ నీ ఆత్మబలంతో నింపి ప్రతి ఒక్కరి తీర్మానం మీద ఆమోద ముద్ర వేయండి దేవా. ప్రతి ఒక్కరు ఎట్టినైనా ప్రభు ఇదిగో పౌలు గారు చెప్పిన రీతిగా నేను ఏ చేయతలంచినది చేయలేకపోతున్నాను, చేయకూడదే చేస్తున్నాను. నాలో ఉన్న పాప నియమము, నాలో నివసించిన పాప నియమమే నన్ను
ఆశలకు చెరబట్టిలాగా నాయన ప్రభు ఇదిగో తండ్రి, నాయన ప్రభు ఇదిగో తండ్రి అపచేపలను చేస్తుందని చెప్పిన రీతిగా, అవును తండ్రి నాయన ప్రభు చెరపట్టిస్తుందని చెప్పిన రీతిగా. కాబట్టి తండ్రి మీరే కనికర సంపన్నుడు, జయశీలుడు, మీరు మాకు ముందుగా ప్రథమ ఫలంగా మా మృతుల నుండి లేపబడ్డారు. కాబట్టి మీరు పొందిన జయం కోరిన వారి ఎల్లవారికి అవును, వేడిన ఎల్లవారికి అవును. కాబట్టి తండ్రి కోరుకున్న ప్రతి ఒక్కరికి విజయం ఇవ్వండి, వేడుకున్న ప్రతి ఒక్కరికి జయం ఇవ్వండి, స్తుతించిన ప్రతి ఒక్కరికి జయం ఇవ్వండి. ఆయన దాని కొరకు అటు జయం పొందాలంటే మమ్మల్ని నీకు సమర్పణ చేసుకోవాల్సిన వారు. కాబట్టి ఆత్మలు తండ్రి మా ఆశయములు, మా భవిష్యత్తు, మా కోరికలు, మా తలంపులు, మా చిత్తము, మా ఇష్టములు, మాకు కలిగిన కుటుంబము, సంఘము, మా సర్వమానవాళి నీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఆయన ప్రభు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటే క్షేమమే, కాపుదలే మా ప్రభు. నేడే రాకడని ఎవరైతే అనుకుంటారో వారే ధన్యుడు అన్నావు ప్రభు. నేడే ప్రభు వచ్చిన అనుకుని వాడే ధన్యుడు అన్నావు. వాడు ప్రభు మేఘమెక్కి వెళ్ళకుండా ఉండడన్నావు తండ్రి. నేడే నీ రాకడ అనుకునే ప్రతి ఒక్కరికి అన్ని రాకడలను ప్రభుత్వ మీరు స్వాగతం పలుకుతారు. కాబట్టి దేవా అటుగా ప్రతి ఒక్క అటుగానే ప్రభా తండ్రి నాయన స్థితి అందరికీ నీ వచ్చినట్లుగా అటు గొప్ప తండ్రి సమర్పణ సజీవి యాగముగా మీ శరీరం సమర్పించుకొని పాపములకు ఎలాగైతే మీ శరీరం అవయములను సాధనలుగా అర్పించారో నీతికి సాధనలుగా అర్పించమన్నావు తండ్రి. ప్రభుత్వ తండ్రి ఆయన యేసయ్య మీరు నేను పరిశుద్ధాత్మ పూర్ణులుగా జన్మించిన మొదలుకొని తండ్రి లోకంలో తండ్రి నాయన ప్రభు 30 సంవత్సరముల తల్లిదండ్రులకు లోబడి తర్వాత ఇదిగా ఉపవాసం ఉండి ఆయన సాతాన్ని జయించి ఆయన పరిచర్యలోనికి వచ్చాక లోకంలో జయించి ఆయన ప్రభు శ్రమలు పొంది మరణించి శ్రమలను జయించి మరణం పొందాక మరణాన్ని జయించి అన్నింటినీ జయించి నిలవబడ్డారు తండ్రి. కుడి పార్శ్వాన్ని కూర్చున్నారు ప్రభా. అటు రీతిగా మేము కూడా నీ బిడ్డమైన మేము నీ మార్గంలో రావాల్సిన వారమై ఉన్నాము తండ్రి. సాతాన్ని జయించాలి, లోకంను జయించాలి, మరణాన్ని జయించి శ్రమను జయించి ప్రభా మహిని వేసే మహాశ్రమలు పొంది మహిమను పొందిన కాదే. కాబట్టి నాటి పాట పాడుకున్న రీతిగా నీవు శ్రమలు పొంది ఎలాగైతే మహిమను పొందుకున్నావో మేము కూడా నాయన ప్రభా అట్టి శ్రమలు పొందితేనే మహిమ అన్నావు తండ్రి. కాబట్టి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని నీకు సమర్పణ చేస్తున్నాను. కాపుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రము నాయన. ప్రభా మాకున్నదంతా నీ చేతిలో పెడితే తండ్రి అలా మాకు కలిగిన వాటిలో వారిని అందరినీ కూడా నీ చేతిలో పెడితే అందరికీ కాపుదలే, క్షేమమే, దీవెనే, ఆశీర్వాదమే. ఎందుకంటే అందరూ మీ సొత్తే ప్రభా. మీరు రక్తం ఇచ్చి కొనుక్కున్నారు తండ్రి. నీకు వందనంలో స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా తండ్రి నేటి దినంన మా ప్రభా దేవా తండ్రి ఇప్పటి వరకు తండ్రి నడిపించే దేవా స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి ప్రభా శక్తిమంతుడా, పరిశుద్ధుడా, బలవంతుడా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ప్రభు ఇదిగో దేవా సర్వశక్తిమంతుడవు ప్రభా. మీరే మాకు నాన్న ప్రభు ఇదిగో అన్నిటినీ నాన్న ఇచ్చేవారు. నాన్న ప్రభు వేస్తే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను మా దేవా నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దృష్టించండి. ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు తండ్రి నాన్న ఇదిగో ఆపరేషన్ అయిన ప్రభా తండ్రి నాన్న ప్రభు ఇదిగో డిశ్చార్జ్ అయిన బిడ్డలు నీకు సమర్పణ తండ్రి. తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు అనేక రకమైన తండ్రి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గర్భసంచికి సంబంధించిన వ్యాధులు తండ్రి, అండ్ శ్వాస ఆడకుండా ఉండేటువంటి వ్యాధులు, మెదడులో బ్రెయిన్లో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు నాయన తండ్రి అందరూ నీకు సమర్పణ తండ్రి. దేవా అందరినీ నేను కాపాడిన హస్తంతో ముట్టని స్వస్థపరచండి నాయన. తండ్రి వివాహాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్న బిడ్డలు నీ తట్టు చూస్తున్నారు. అనేక రకమైన ప్రతికూల పరిస్థితులు ప్రభావ వారి విషయంలో కూడా ఈసారి ఆటంకం తొలగించి జరగవలసిన కార్యం జరిగించండి నాయన. చదువుకునే బిడ్డలు నీకు సమర్పణ తండ్రి. యవనస్తులు నీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. వారి చుట్టూ నీ రక్తం కంచిగా వేయండి. ఏ పాపం ఎవరిని నాయన ప్రభా నాయన తండ్రి ఆ తండ్రి జయించకుండా తండ్రి ప్రతి ఒక్కరికి తోడుండండి. మేము ప్రభు ప్రార్థన చేసుకున్నట్టుగా అమ్మ శోధనలోకి రాకుండా కాపాడమన్నట్టుగా తండ్రి పాప శోధనలోకి ఎవరు రాకుండా కాపాడమని అని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య ఇక ప్రభు దేవాలయానికి వచ్చి స్తుతించలేని స్థితి, ఆరాధించలేని స్థితి ప్రభు ఇటువంటి పరిస్థితి నుండి నాయన ప్రభు విడిపించండి నాయన. నీ చేత మీద నీ సమయం మీద మాకు తెలియదు తండ్రి. కానీ తండ్రి ఇదిగో ప్రభు ఎవరు కూడా నీతో సహవాసం ఆయన మానకుండానట్లుగా ప్రభు ఇదిగో తండ్రి మీరు కలిగి ఉన్నది జాగ్రత్తగా పట్టుకుని నన్ను ఉండమని నిలవమన్నావు, నిలిచి ఉండమన్నావు తండ్రి. యేసయ్య నిలిచి ఉన్నానని తలంచి వారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండమన్నావు తండ్రి. ప్రభు
మరి తండ్రి ఎట్టి పరిస్థితి వచ్చినప్పటికీ మరణకరమైన శ్రమైన మమ్మల్ని నీతో నీ సహవాసం నుండి దూరం చేయకూడదు కాబట్టి దేవా, బిడ్డలు ఎవ్వరూ కూడా తండ్రి నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఒక కుటుంబ ప్రార్థన చేసుకునేవారుగా, ఏకాంత ప్రార్థన చేసుకునేవారుగా, నీతో సన్నిధి సహవాసం చేసేవారుగా, నువ్వు ఇచ్చే ఆత్మబలం పొందుకునేవారుగా ఉండునట్లుగా మీరే ద్వారం తెరవండి తండ్రి. ప్రభు ఎన్నో రకముల శ్రమలు అయినప్పటికీ ప్రభు ఆ చులకని శ్రమలు అన్నిటినీ కూడా జయించగల భాగ్యం అందరికీ నీ దయచేయండి తండ్రి. ఆహారం లేని ఇదిగో తండ్రి కావలసిన ప్రతిదీ ఇవ్వాలని విధానంగా అనుగ్రహించండి తండ్రి. అన్న వస్త్రాలు లేని వారికి అన్న వస్త్రాలను ధరించండి తండ్రి. ప్రభు నిలువ నీడ లేని వారు ప్రభు ఇదిగో తండ్రి గృహం కట్టుకోవాలని ఆరంభించుకున్న వారు తండ్రి పనులు ఆగిపోయి బిడలు నీ తట్ట చూచుచున్నారు తండ్రి. అద్దె కట్టుకోలేక అద్దె గృహంలో నెలకొచ్చిన బిడలు నీకు సమర్పణ రక్షణ పుచ్చుకుందామన్నా తండ్రి ఆటంకములు తండ్రి, నాన్న ప్రభు ఇంట బయట ఆటంకములు తండ్రి. యేసయ్య ప్రభు ఇదిగో తండ్రి ఆ పరిస్థితులన్నింటినీ విడిపించండి దేవా. నీకు వందనములు స్తోత్రం యేసురాజా. అలాగే దేవా తండ్రి ఇంకా నాన్న ప్రభు ఎవరైతే నాన్న ప్రభు ప్రార్థన అంశాలు కలిగి ఉన్నారో మీరు ఎరిగిన వారే ఉన్నారు. జీతం రాని బిడ్డలు, పెన్షన్ రాని బిడ్డలు తండ్రి నాన్న ప్రభు ఇదిగో తండ్రి వైద్య సదుపాయం అందని బిడ్డలు నీకు సమర్పణ తండ్రి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇదిగో ప్రపంచాన్ని నాన్న ప్రభు బాధిస్తున్న COVID-19 అనే వ్యాధిని నీకు సమర్పణ చేస్తున్నాం ప్రభా. మీరే ఉగ్రతను మరల్చుకోండి తండ్రి. మీకు సలహా ఇచ్చేవారు ఎవరు లేరు కానీ తండ్రి యేసయ్య కనికరించండి తండ్రి. మీరు కనికర సంపన్నుడు, నిత్యము కోపించడు నా వాక్యం సెలవిస్తుంది తండ్రి. అత్యంత ప్రేమాస్వరూపుని నాయన మరి ఎందుకు నాయన ప్రభు ఈ వ్యాధి తీగలో మరి ప్రభు అయినా ఇక నాన్న తండ్రి ఎందుకు ఇది జరుగుతుందో మాకైతే తెలియదు కానీ తండ్రి నీ ఉగ్రత అయితే కుమ్మరించబడుతుంది దాటిపోచేయండి అని మేము ప్రార్థన అయితే చేయగలము. నీ చిత్తములకు అడ్డుగా ఎవరు రాలేరు ప్రభా. సర్వశక్తి మంత్రుడు న్యాయవంతుడు తండ్రి. ఎవరికి ఏది చేయాలో ఎవరికి ఏది ఇవ్వాలో అంతా కూడా నీ ఎందుకంటే నీ తీర్పులు సత్యం న్యాయములై ఉండమని మేము చదువుకుంటూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం కాబట్టి తండ్రి నీ చిత్తం మీద జరిగించండి నాన్న ప్రభా. కానీ ఎవరు అనారోగ్యంతో ఉండడం నీ చిత్తం కాదు, స్వస్థపరచబడమే నీ చిత్తం అని నాన్న ప్రభా. కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయంటే నాకు ఇష్టమే శుద్ధుడు గమ్మని అలాగైతే శుద్ధుడు అని శుద్ధుడుగా చేసావో ఈనాడు అంటే వ్యాధి ప్రభా ఇంకో చేతుల ద్వారా ఇంకో కళ్ళ ద్వారా ప్రభా ముక్కు ద్వారా ప్రభా వ్యాపిస్తుండగా ఆ ముఖ్యంగా ఆ వివాహం నీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి నాన్న ప్రభు ఇదిగో తండ్రి మా నాన్న ప్రభు చేతులు చేసే పాపములు బట్టి మీరు చేతుల్లో మేకలు దించుకున్నారు నాన్న ప్రభు ఇదిగో తండ్రి. నాన్న ప్రభు మా నిమిత్తము మా నాన్న ప్రభు మీరు కొరడా దెబ్బలు తిన్నారు ప్రభు. మీరు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత అన్నాము తండ్రి. కాబట్టి అటు స్వస్థత అందరికీ విడుదల చేయండి నాన్న ప్రభు. ఇంకో ప్రభు కరోనా వ్యాధితో కరోనా పాజిటివ్ వచ్చిన బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందరినీ కూడా నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. అందరినీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి దేవా. ముఖ్యంగా తండ్రి ప్రభు ఇదిగో తండ్రి అది దేవా వ్యాధి నన్ను ప్రభు విస్తారముగా ఉన్న దేశం నీకు ప్రత్యేకంగా అప్పగిస్తున్నాను తండ్రి. వారి మీద నీ కనికరాన్ని కుమ్మరించండి, నీ ప్రేమను కుమ్మరించండి నాయన. వారి దోషం నీ పరిశుద్ధ రక్తంతో కడిగి వేయండి దేవా. మరొక సమయం వారికి అనుగ్రహించండి తండ్రి. వారి కృపాకాలం పొడిగింపచేయండి దేవానికి వందనములు స్తోత్రము నాయన. అబ్రహాము ఆనాడు లోతు కొరకు సొదొమ గొమొర్రాకు నాశనం అవ్వకూడదని ప్రార్థన చేయగా నాన్న నీతో నాయన ప్రభు చాలాసేపు నాయన ప్రభు ఇదిగో తండ్రి ప్రార్థనలో తండ్రి నీతో నాయన ప్రభు పెనుగులాడగా తండ్రి లోతు కుటుంబాన్ని మీరు నాయన తండ్రి రక్షించలేదా తండ్రి? రక్షించారు ప్రభు. ఆ ప్రపంచం అంతా కూడా తండ్రి సర్వమానవాళి కొరకు నాయన ప్రభు జ్ఞాపన చేస్తుండగా మీరు రక్షించే దేవుడై ఉన్నారు నాయన ప్రభు. నాడు సొదొమ గొమొర్రాలు విస్తారమైన పాపముతో నిండిపోగా అగ్నిగా ప్రభు నాడు ఇదిగో తండ్రి అనేక రకమైన తండ్రి రీతులుగా అనేక పట్టణాలు తండ్రి ఇదిగో మొత్తపడుతున్నవి. నీ ఉగ్రతను చూస్తున్నవి తండ్రి. వాక్యంలో చెప్పినది నాడు జరుగుతున్నవే ఉన్నది తండ్రి. యేసయ్య పాపము ఒక నాడు ప్రభు పాపం మీద ప్రేమతో నీ అందు భయం లేక తండ్రి ప్రభు బిడ్డలు వారి వారి తండ్రి శోధనల్లో అపవాది కలిగించే శోధనల్లో పడిపోయి ఆ పాప ఊపిల్లో నుండి బయటికి రాలేక బిడ్డలు నాన్న ప్రభు ఉన్నారు తండ్రి. నశించిన దాన్ని వెదకి రక్షిస్తానన్నావు అని ఎవరింటి పాపంలో నన్ను ప్రభు పడిపోయారో అటు వారిని మీ గాయపడిన హస్తము దక్షిణ హస్తము
బలమైన తండ్రి బాహుతో నాయన ప్రభా నా పాప బంధకాల నుంచి విడిపించండి నాయన. అది ఏ బంధకమైనా సరే ప్రభు ఇదిగో తండ్రి ఏదైనా మీరే దృష్టించండి, దర్శించండి, రక్షించండి. ఆనాడు సౌలు తండ్రి ఇదిగో సంఘం హింసించి నేకును ప్రభు చంపుటకు నన్ను వెళ్ళొచ్చిండగా బలమైన వెలుగుని దింపివేసిన నాయన ప్రభు ఇదిగో నీ దర్శన భాగ్యం ద్వారా తండ్రి నాన్న సౌల్ని నాన్న గొప్ప వ్యక్తిగా పౌలుగా మార్చివేస్తావు తండ్రి. ఎవరినైనా మార్చాలంటే ఎవరికి సాధ్యం తండ్రి? సృష్టించడం నీకే సాధ్యము. ఒక కుమ్మరివాడు నాయన ప్రభు ఇదిగో కుండను తయారు చేసి అది పగిలిపోగా మరలా ఇంకొక కుండను చేయరా అన్నట్టుగా తండ్రి ప్రభా ఎవరైతే పాపములతో వారి జీవితాన్ని వెరగొట్టి నలగొట్టి నాశనం చేసుకున్నాము, తిరిగి మరలా నూతనమైన కొండను నూతనమైన జీవితాన్ని వారికి ఇవ్వగలవు. శక్తిమంతుడవు, సృష్టికర్తవు తండ్రి. కాబట్టి నీ పాదములు పట్టి వేడుకొంచిన ఎవరైతే పాపాలతో వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు, వారి ఆరోగ్యం పాడు చేసుకున్నారు ప్రభా, అటు వారిని సమర్పణ చేస్తున్నాను తండ్రి. మంగళవారం ఇదిగో తండ్రి మిషన్ కొరకైన ప్రార్థన, ఆత్మల కొరకైన ప్రార్థన కాబట్టి దేవా ఆత్మలు రక్షించబడాలని నన్ను పాదములు బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా ప్రభు నేను తెలుసుకోకుండా మరణించకూడదు. తెలుసుకున్న వారు ఎవరు కూడా తండ్రి నీ ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోకూడదు నాయన. నువ్వు ఇచ్చే ఉచిత రక్షణ నీ పారద్రోలకూడదు, కాలుదనుకోకూడదు ప్రభు తండ్రి. నాయన ఇదిగో మీ రక్తం కార్చి మా పాపములకు క్షమాపణ కలిగించావు దేవా. నువ్వు ఉచితంగా మాకు బహుమానం రక్షణను బహుమానం ఇస్తుండగా నేను ప్రతి ఒక్కరి హృదయం తెరవండి తండ్రి. నిన్ను నాన్న ప్రభు తెలుసుకోగల భాగ్యం దయచేదేవా. నీ దర్శన భాగ్యం అనుగ్రహించండి దేవా. నీ సిలువ దర్శనాన్ని అనుగ్రహించండి తండ్రి. భూమిపైన ఎవరు కూడా తండ్రి ఎవరి కొరకు నాన్న ప్రభు నన్ను మీరు చేసిన సిలువ త్యాగం వంటి బలియాగం ఎవ్వరు చేయలేదు తండ్రి. కేవలం నీ ద్వారానే నీవే మార్గమై ఉన్నావు పరలోకానికి. కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నాన్న ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య అనేకులు రక్షణ పొందినట్లుగా తండ్రి ప్రభు మీరు రక్షణ కార్యములు జరిగిస్తూనే ఉన్నారు తండ్రి. ప్రభు నీకు వందనాలు. మీరే మీ వాక్యములు పంపి బాగు చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇంకా కార్యం నన్ను త్వరపెట్టిన దేవా నీకు వందనాలు. ప్రతి అనేకులు లేవనెత్తండి స్వార్థికులుగా తండ్రి. నీ స్వార్థతో నింపండి దేవా. సాక్షులుగా ఉంచండి దేవా. అనేకులు వారి సాక్షుల్ని ఇతరులకు పంచుకునే వారిగా ఉంచండి తండ్రి. నాన్న ప్రభు ఇదిగో మీ దేవుడు ఏమయ్యాడు నాన్న ప్రభు ఇదిగో తండ్రి. నాన్న ప్రభు ఇదిగో నీ విరోధులైన వారు నన్ను మాట్లాడుకున్నట్లుగా క్రైస్తవులైన వారు అనేకులు చనిపోతున్నారు వ్యాధితో. మీ దేవుడు వారి దేవుడు ఎందుకు బాగు చేయలేకపోయాడు అనేటువంటి అపకీర్తి నాన్న ప్రభు అటువంటి మాట రాకుండా తండ్రి. నాన్న ప్రభు నాడు ఇదిగో మోషే ఇశ్రాయేలీయుల గురించి ప్రార్థన చేయలేదా? వారిని ఐగుప్తులను ఉంచకుండా ఈ అరణ్యాలు చంపివేయడానికి తీసుకొచ్చావని శత్రువులు అనుకోకుండా రీతిగా నువ్వు నన్ను చంపివేయి కానీ ఈ జనమును రక్షించని ప్రార్థన చేయలేదా తండ్రి? ప్రభు యేసయ్య ఈనాడు తండ్రి ఇదిగో ప్రభు నన్ను నీ బిడ్డలు ఎవ్వరు కూడా అంటే ఉగ్రతగా వ్యాధికి మరణానికి పాలు కాకుండానట్లుగా నీ పాదములు పట్టి వేడుకొంచిన మాట అపకీర్తి మాటనికి వద్దు తండ్రి. ఆయన యేసయ్య మీరే కరుణించండి నాయన మా తండ్రి. ప్రభు యేసయ్య తండ్రి పరిశుద్ధుడైన నన్ను తండ్రి నన్ను ప్రభుదిగో తండ్రి ఇష్టపడే దేవుడు కాదు నన్ను ప్రభు తగిన కాలం నాడు ప్రభుదిగో ఉగ్రతన శిక్షణకు పంపించే దేవుడే. అది మారు మనసు కొరకే, గద్దింపు కొరకే తండ్రి. కాబట్టి నాయన ఎదుగో తండ్రి యేసయ్య మీరు ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఇచ్చావు, స్వేచ్ఛ ఇచ్చావు, స్వచిత్తానికి వదిలివేస్తావు. కాబట్టి దేవా ప్రభు ప్రతి ఒక్కటి మంచి చెడు ఏదో మేము ఎన్నుకోవాలి. కాబట్టి నాయన మనం కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరూ మంచిగా ఎన్నుకున్న భాగ్యం ఇచ్చండి. రెండు దారులు అన్నావు ప్రభు ఇదిగో చేరి జీవించుడి, దేవాది దేవుని చేరి జీవించుడి అని ప్రభు రాయించే స్తోత్రం నాయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభు. అనేకులు రక్షించబడాలి తండ్రి. సహాయం చేయండి తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి నాన్న ప్రభా నీకు ప్రార్థన చేసేవారు ప్రభా ప్రార్థన ఆగకూడదు. నిన్ను స్తుతించేవారు స్తుతి ఆపకూడదు. నీ మాటలు చదువుకుని వాక్యం నన్ను ప్రభు ధ్యానం చేసుకునేవారు నన్ను బైబిల్ నన్ను ప్రభు పఠనాన్ని ఎవరు ఆపకూడదు తండ్రి. కాబట్టి నన్ను భక్తిలో కొనసాగుటకు నన్ను ప్రభా ఇది నన్ను ముగింపు కాదు. ఇది నాన్న ప్రభా నన్న తండ్రి మంచులో వచ్చేటువంటి విశ్రమ కాలమైనప్పటికీ ఇది విశ్రాంతి కాలమే మీరు ఇచ్చారు. కాబట్టి సిద్ధపాటు కాలమే. కాబట్టి నాన్న మా దైవజనులు రాసిన ఇది కష్టకాలం అందు కూడా తండ్రి యథా ప్రకారమైన వాడుకలు చేయటకు మానకుండా ఉండటకు పూనుకున్నాను అని రాసిన రీతిగా
ప్రభా ఇంకా ప్రతి ఒక్కరూ నీ యందు మన విశ్వాసాన్ని పెంచండి, ప్రార్థన జీవితాన్ని పెంచండి, వాక్య పఠనాన్ని పెంచండి, నీతో సహవాసం ఇంకా పెంచండి నాయన. దర్శనంలో వచ్చేవారు ఇంకా దర్శనములు చూడాలి నాయన, ప్రవచనములు చెప్పేవారు ఇంకా నీ నామం నిమిత్తం తండ్రి నువ్వు ఇచ్చే ప్రవచనాలు చెప్పాలి తండ్రి. నా కళలు నాయన ద్వారా మాట్లాడేవారితో ఇంకా ఎక్కువగా కళల ద్వారా మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరూ నిన్న నాయన ప్రభా నీ కొరకు అనేకులు సువార్త చెప్పేవారు ఇంకా సువార్త చెప్పేవారు ఇంకా వారిని పురుకల్పన పరిశుద్ధాత్మదేవ. సాక్ష్యాలు చెప్పేవారు ఇంకా సాక్ష్యాలు చెప్పాలి, అనేకులకు విశ్వాసాన్ని ఎదిగింపజేయాలనేటువంటి వారిని మీరే లేవనెత్తండి తండ్రి నాయన ప్రభా. ఏ ఒక్కటి కూడా తండ్రి భక్తి విషయంలో తండ్రి తగ్గకుండా పెరిగేటట్టుగా తండ్రి విశ్రాంతి కాలం సిద్ధపాటు కాలం నుంచి తండ్రి చదువుకునే విద్యార్థులు గలిబిలి వాటిని తీసివేయండి ప్రభా. వారి భవిష్యత్తు గురించిన గలిబిలి తీసివేయండి, తల్లిదండ్రులు ఉన్న చింతను తీసివేయండి ప్రభా. పరీక్షలు ఉంటాయో ఉండవనే చింత ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని యవనస్తులు కూర్చున్న బిడ్డలకు ఇళ్లలోనే జరుగుతుండగా వారికి తోడుండి వారికి జ్ఞాన వివేకంలో దయచేయండి. ఆటపాటలందు మీరు పిల్లలకు తోడుండండి, కాపుతలు ఇవ్వండి తండ్రి. కొందరు అనేకమైన ప్రయాణాలు చేస్తుండగా ముఖ్యమైన ప్రయాణాలు మీరే తోడుండండి. ఎటువంటి ప్రభావం అవి అంటే వ్యాధి వైరస్ అనేది అంటుకోకుండా ప్రభా క్షేమంగా తోడుకుంటండి నాయన. మా పట్టణాన్ని, మా దేశాన్ని, సర్వమానవాన్ని, ప్రతి ప్రాంతాన్ని సమర్పణ చేస్తున్నాను తండ్రి అతన్ని. కాబట్టి నా ప్రభుదిగో తండ్రి యేసయ్య మీరే సహాయం చేయండి ప్రభుదిగో. వ్యాధి ప్రబలకుండా మీరే తోడ్పాటు చేయండి. పనిచేస్తున్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మీకు సమర్పణ చేస్తున్నాం. బయటకు వెళ్ళి పనులు చక్కబెట్టుకుని వచ్చే బిడ్డలు నీకు సమర్పణ. వారికి కూడా ఎటువంటి వ్యాధి సోకకుండా నీ రక్తంను కంచెలు వేయండి, కాపుతలు ఇవ్వండి తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరికి ఆహార వస్త్రములు దయచేయండి తండ్రి ఆయన ప్రభు. వృద్ధులకి చండి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి దేవా తండ్రి. నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే దేవా తండ్రి వాక్య పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, సేవకుని, సేవకురాలు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇంకా అందరితో ఇంకా బలంగా మాట్లాడి ఇంకా అనేక బలమైన వర్తమానాలు అందింపచేయండి తండ్రి. ఇంకో మిషన్లో మా మిషన్ పక్షంగా పనిచేస్తున్న హెడ్ ఆఫీస్ వారిని, అధికారులు, వారి కుటుంబంలో వారి కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవకుడు, సేవకురా ఉండండి. వారి కుటుంబంలో సేవను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారికి పోషణను దయచేయండి నాన్న ప్రభా. పోషకుడైన మీరే పోషించండి తండ్రి. ఉద్యోగం లేకుంటుండేవారు, కూలి పనివారు, వలస కూలీలు తండ్రి నాన్న ప్రభు, భిక్షాటన చేసేవారు నాన్న ప్రభు వారందరినీ సమర్పణ తండ్రి. నాన్న వృద్ధులైన వారు ప్రభా, ఆదాయం లేని వారు తండ్రి నాన్న ప్రభు మీరే. ఇంకా నాన్న ప్రభా విడిచి మరిచిన అంశాలు నీకు సమర్పణ తండ్రి. అనేకులు నన్ను అనేక ప్రార్థనాంశాల గురించి ప్రార్థన చేయించుండగా ప్రతి ఒక్క ప్రార్థనాంశాల్లో అనేటువంటి కలంకముల దోషము కడిగి వేయండి తండ్రి. అనేక ప్రార్థనలు నాన్న ప్రభా నీ సన్నిధికి చేరినవి కాబట్టి నీ సమయం రావాలి తండ్రి. కాబట్టి ఆ సమయం వరకు ప్రతి ఒక్కరు వేచి ఉండగల భాగ్యం ధరించండి తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధుల స్తోత్రం, శక్తిమంతుడా. అలాగే దేవ మేము చేస్తున్నాం దీనిమైన అయినప్పటికీ ప్రభుదిగో మీ బలముతో నాయన ప్రభుదిగో తండ్రి ఈ లైవ్లో ఇటు రీతిగా నేను స్తుతించి ప్రార్థించడానికి అవకాశం ఇచ్చారు తండ్రి. మా పట్ల, మా సేవ పట్ల మీరు ప్రణాళికలు నెరవేర్చండి. నీకు ప్రీతికరమైన సేవ మేము చేయాలి. అందరూ కూడా నీకు ప్రీతికరమైన సేవ చేయాలి దేవా. నా ప్రభు నీ దేవాలయం వ్యాపారటిల్లుగా ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు నీకు ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేసే భాగ్యం మీ అంత్య దినంలో అందరికీ దయచేయండి. అనులు వెచ్చని స్థితి తీసివేయండి, చల్లనైన స్థితి తీసివేయండి. లవోదికే సంఘకాల అంతస్తు వెచ్చనైన అనుభవం దయచేయండి. జయించువా నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని చదనున్నాం ప్రభా. ఎట్టి గొప్ప ఆధిక్యత తండ్రి. మీరు ఎట్టి రీతిగా వరుడు చెంతనే వారిని పాదము పీఠం వద్దనే వధము ఉండునని మేము పాటలు పాడుకున్న రీతిగా నీ సన్నిధిలోనే నీ సముఖంలోనే కూర్చొని భాగ్యము నన్ను మరణం వరకు నమ్మకంగా ఉండే స్థితి దయచేయండి ప్రభా. ఎప్పుడు ఎవరిని పాడద్రోయిది మా అని తన పాది తిప్పులాడుచుండగా వాడిని పడి దూతలు మట్టి లేని గోతులు పాతి పెట్టండి స్నామంలో తండ్రి. ఆయన ప్రభా ఎవరు నాయన ప్రభా అపజయం పాలు కాకూడదు తండ్రి. విద్యార్థులు ఫెయిల్ అయితే వారికి వేదన, వారి తల్లిదండ్రులకు వేదన. మేము నాయన ఉండాలి ప్రభా ఆత్మీయ జీవితంలో నాయన ప్రభా అపజయం పాలు పొంది మిగిలిపోతే, శ్రమలకు మిగిలిపోతే, నరకానికి నన్ను పాత్రలమైతే నీకు వేదనే. కానీ తండ్రి ఒక ఆత్మ రక్షించబడితే, పరలోకం కొరకు సిద్ధపడితే నీకు ఎంతో సంతోషం. కాబట్టి నాయన ఆత్మల కాపరివి, మంచి కాపరివి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన మీరే తండ్రి. విశ్వాసంతో నింపండి. ప్రతి ఒక్కరు నీ వద్దకు ఆకర్షించుకోండి. ప్రతి ఒక్కరు నీతో దినదినము
సహవాసం చేయాలి దేవా. ఇంకో హనోకు ఎట్టి రీతిగా నీతో సహవాసం చేసి ఆయన ప్రభుత్వ మరణం లేకుండా నీవు అతను కొనిపోయావని వాక్యాలను చదువుకుంటున్నాను తండ్రి. ఏలియానైతే అగ్నిరంధ్రాల మీద తీసుకువెళ్ళావు తండ్రి, దహించగ్నిగా. మీరే తండ్రి ఎంతో గొప్పగా ప్రభు ఏలియాని పరలోకాన్ని తీసుకువెళ్ళాడు ప్రభు. ఆయన ప్రభు ఇదిగో సంఘమును మీ దగ్గర తీసుకువెళ్ళడానికి రాబోతున్నారు. ఆనాడు ఏలియాకైతే నాయన ప్రభు మీరు నాయన ప్రభు అనేక చోట్లకు తీసుకువెళ్ళాక ప్రభు ఇదిగో తండ్రి ఆరోహణమయ్యాడు. అలాగే సంఘం కూడా అనేక శ్రమలు నాయన ప్రభు శ్రమలు అనుభవించాక మరి ప్రభు ఇదిగో పెండ్లి కుమార్తెలు సిద్ధపడ్డాక తండ్రి తీసుకువెళ్ళబోతున్నాను కాబట్టి ప్రభు తండ్రి ఇదిగో ఆయన ప్రభు అటు గొప్పదైనా మీరు అక్కడకు సిద్ధపడాలి సంఘారోహణం కొరకు ప్రభు. అందులో మేము అందరూ పాలిభాగస్తులు అవ్వాలి తండ్రి. మా కుటుంబంలో కానీ మా తండ్రి క్రైస్తవ లోకంలో ఎవరు కూడా విడిచిపెట్టకూడదని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరేనైనా మీ చిత్తానుసారంగా కార్యాన్ని జరిగించండి. విస్తారంగా వచ్చింపవద్దన్నాం కాబట్టి నాయన ఈ కొద్ది ప్రార్థన అంగీకరించండి, నెరవేరు దయచేసి మహిమందుకోనండి. మాకు కనబడిన మాతో మాట్లాడండి, సంగతులు వివరింప చేయండి. అందరికీ కనబడిన అందరితో మాట్లాడమని ఈ ప్రార్థన స్థుతులు వేస్తున్నాము అర్పించి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినాడు భూమి మీద నెరవేరును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, వాళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, వంశోధలోకి దేగాకీనుడు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయము అపవాది క్రియలకు లైన్, ప్రవేశ రక్తం జయము అపవాది క్రియలకు లైన్, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు ప్రభువు వారి కృప పరిశుద్ధాత్మ సహాసము ప్రతి ఒక్కరికి అదే వారి దేవుడు దయచేయంగాక. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. అనుదిన వాక్య వర్తమానం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో 55 నిమిషంలో వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా అందరినీ కోరుచున్నాము. మరణాత.